శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతా సూక్తుల్లో భాగంగా మరి 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ముఖ్యంగా మనం చూడాలంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాడు భగవద్గీత. దాంట్లో ఏం అనుమానం లేదు. మనం ఉందా లేదా, ఏమంటే జన్మ ఉందా, ఖానా పీనా సోనా, ఇప్పుడు మనం ఇట్లా ప్రవర్తిస్తే ఏముంది, ఎవడు జన్మ వచ్చే జన్మ అసలు ఉందంటారా అంటే కాదు, జన్మ ఉన్నది అని చెప్పేది భగవద్గీత. 5వ శ్లోకంలోకి వచ్చినట్టుగా ఆయన అంటాడు, కృష్ణ భగవానుడు అంటున్నాడు అర్జునుడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున. ఓ అర్జున, నీకు అనేక జన్మలు జరిగినాయి, నాకు అనేక జన్మలు జరిగినాయి. ఆయన జన్మలు అంటే ఆయన అవతారాలు, మత్స్య అవతారం దగ్గర నుంచి చెప్పాను కదా. భాగవతంలో 21 అవతారాలు ఉన్నాయి. మామూలుగా పురాణాల్లో 10 అవతారాలు. ఇవన్నీ ఆయన జన్మలే కదా. అందుకనే అంటున్నాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ అర్జున, ఆ జన్మలన్నీ నాకు గుర్తున్నాయి, నీకు తెలియదు. నాకు తెలుసు, నీకు తెలియదు. అంటే అర్థం ఏంటి? పునర్జన్మ ఉందనే కదా అర్థం. కాకపోతే అవి నాకు తెలుసు, ఆయనకే కదండి, మహాత్ములైన వాళ్ళకి తెలిస్తే. కొంతమంది చెప్తుంటారు, కొంతమంది ఈ పీఠాధిపతులు కూడా కొంతమంది, నాకు ఫలానా జన్మప్పుడు నేను ఫలానా వాడు, ఆయన ఫలానప్పుడు ఫలానా వాడు, వాళ్ళ యొక్క తపశక్తి వలన చెప్పగలుగుతుంటారు కొంతమంది. ఈ కొత్తాళం పీఠాధిపతులు వాళ్ళు కొంతమంది పునర్జన్మల గురించి కూడా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వివరిస్తుంటారు వాళ్ళు, వాళ్ళ తపశక్తి వలన. అందువల్ల ఏంటంటే ఈ జన్మలు అనేవి ఉన్నాయి అని మనకు భాగవతం మనకు తెలియచేస్తున్నదండి అయ్యా. అంతేకాకుండా కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, జన్మ ఎప్పుడైతే ఉందో ఈ జన్మకు 2 కారణాలు. ఒకటి, మన జన్మకేమో పాపపుణ్యాల కారణం. ఆయన జన్మకు కారణం ఏంటి? ప్రపంచం కష్టంలో పడటం కారణం అండి. అంటే అర్థం ఏంటనమాట, గ్లానిర్భవతి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత తదా అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. భగవంతుడు జన్మెత్తాలంటే ఎప్పుడు ఎందుకు జన్మెత్తాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. గ్లాని అంటే నష్టం, ధర్మానికి నష్టం కలిగినప్పుడు గ్లాని అంటే నష్టం అనమాట అండి. ధర్మానికి నష్టం కలిగినప్పుడు ఆయన ఆ జన్మలు ఎత్తాడు. మనం ఎందుకు ఎత్తుతాము? మన పాపపుణ్యాల వలన మనం పాపం పుణ్యం ఏదున్నా ఎత్తాల్సిందే. ఈ 2 సమానంగా నశించినప్పుడు మనం జన్మరాహిత్యం వస్తుంది. ఇక్కడ ప్రశ్న, అయితే ఈ జన్మరాహిత్యం ఎలా వస్తుందండి? దీనికి కూడా చెప్పాడు, నిష్కామ కర్మ చేయమన్నాడు, భగవదర్పణ బుద్ధితో కర్మ చేయమన్నాడు భగవద్గీతలో. నువ్వు చేసే ప్రతి కర్మను ఫలితాన్ని భగవంతుడికి అర్పించినప్పుడు ఇంక పుణ్యము నీకుండదు, పాపము నీకుండదు. ఆ తర్వాత నీ మరణానంతరం నీకు జన్మ ఉండదు. ఇది ఇక్కడ చిన్న రహస్యం అండి. నువ్వు చేసే ప్రతి పని నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం లేకుండా మనిషి కనుక ఆ పని చేసినట్లయితే అప్పుడు జన్మ ఉండదు అనేది భగవద్గీత చెప్పినటువంటి సారాంశం అండి. సరే, భగవంతుడికి ఇంకా రాబోయే అవతారం కలిగి అవతారం కూడా ఆయన ఎత్తుతాడు. దాంట్లో ఆయనకేం ఉండదు, ఆయన కారణమే ఉండదు, కానీ మనకు కారణం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈశ్వరార్పణ బుద్ధితో మన కర్మలు చేస్తారో వాళ్ళకి జన్మరాహిత్యం వస్తుందని చెప్తూ, జన్మలు అనేవి పునర్జన్మ సిద్ధాంతాన్ని భగవద్గీత సమర్థిస్తున్నదనే విషయాన్ని మీకు మనవి చేస్తూ స్వస్తి.